హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ తెలుగులో అలాగే ఇంగ్లీష్లో తెలుసుకుందాము. అండ్ దీనివల్ల మీరు ఎప్పుడైనా కాన్వర్జేషన్స్లో వీటిని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈ సెంటెన్సెస్ విని ప్రాక్టీస్ చేయండి, విని వదిలేయకండి. సో లెట్స్ మూవ్ ఆన్ ఫ్రెండ్స్. నేను రాలేకపోవచ్చు అని చెప్పాలనుకోండి, దాన్ని మనము ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే ఐ వోంట్ be able to come అంటామన్నమాట. అండ్ సెకండ్ సెంటెన్స్ చూద్దాము. మీరు కోరినట్టు నేను చేయలేకపోవచ్చు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ యాజ్ యూ విష్ అంటామన్నమాట. నాకు రావాలని లేదు అని చెప్పాలనుకోండి, మనం ఏమంటాం ఐ డోంట్ వాంట్ టు కమ్ అంటామన్నమాట. కొన్ని జనరల్గా తెలిసినవే ఉంటాయి, బట్ సమయానికి మనకు గుర్తు రాకపోవచ్చు. అండ్ అలా గుర్తు రావాలంటే మీరు వినాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా పలుకుతూ ఉండాలి. వ్యతిరేకిస్తున్నందుకు చింతిస్తున్నాను అంటే మనం ఏమంటాం ఐఎమ్ సారీ టు రిఫ్యూజ్ అంటామన్నమాట. ఇక్కడ చింతించడం అంటే సారీ అండ్ వ్యతిరేకించడం అంటే రిఫ్యూజ్ అనమాట. ఐఎమ్ సారీ టు రిఫ్యూజ్. వారు దీనికి అంగీకరించరు అనేదాన్ని మనం ఎలా చెప్తామంటే దే వోంట్ అగ్రీ విత్ దిస్, విత్ లేకపోతే టు దిస్ అనొచ్చు అనమాట. దే వోంట్ అగ్రీ టు దిస్ అనొచ్చు. అది సాధ్యం కాదు అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అంటామన్నమాట. నేను చెప్పిన దానికి మీరు అంగీకరించరు కదూ అని మనము తెలుగులో అడగాలనుకోండి, అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటామంటే యు డోంట్ అగ్రీ విత్ మీ, డూ యూ అంటాం అనమాట. కదూ అని అడగడానికి డూ యూ అంటున్నాం అనమాట. మీరు చెప్పిన దానికి ఎలా కాదనగలను అయితే నిస్సహాయుణ్ణి అని చెప్తామనుకోండి, అని చెప్పాలనుకోండి మనము హౌ కెన్ ఐ డిజోబే టు యూ అంటే ఎలా కాదనగలను అంటే ఎవరైనా పెద్దవారు ఏదైనా చెప్పినప్పుడు మనం డిజోబే అంటే ఒబే చేయడం అంటే మనము అవునని ఒప్పుకోవడం, చేస్తామని ఒప్పుకోవడం. డిసోబే అంటే ఏంటి, దానికి ఆపోజిట్ అనమాట. హౌ కెన్ ఐ డిసోబే టు యూ బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ప్లీజ్ డోంట్ మైండ్ అంటున్నాం అనమాట. అది ఏర్పాటు చేయలేము అని చెప్పడానికి ఇట్ కాంట్ బీ అరేంజ్డ్ అనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. హ్యావ్ అ నైస్ డే. Bye bye.